షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చిన్నాళ్ళు నాతో ప్రేమగా ఉండే ప్రియా ఇప్పుడు నన్ను ద్వేషిస్తుంటే తట్టుకోలేకపోతున్నానండి. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పదంటారు. ప్రేని ఈ చేతులతో పెంచాను, ఈ చేతులతో గోరుముద్దలు తినిపించాను, ఎత్తుకుని ఆడించాను, వేలు పట్టుకుని నడిపించాను. నా కష్టాల్లో ప్రియ నవ్వులు నాకు ఓదార్పునిచ్చాయి. ఇప్పుడు దాన్ని వదిలిపెట్టాలంటే నా గుండె నాకు దూరం అయిపోయినట్టుగా అనిపిస్తోంది. ప్రియకి పాస్పోర్ట్ రానివ్వను, వచ్చిన ఫ్లైట్ ఎక్కనివ్వను, ఎక్కే లోపల చంపేస్తాను. ఎవరిని చంపుతావు? నాన్నా లేక ప్రియనా? నా కూతురు నేనెందుకు చంపుకుంటానే? దాన్ని కారణమైన నిన్ను చంపుతాను. నన్ను టచ్ చేయడం నీ తరం కాదు. నా ఒంటి మీద చేయి కూడా వేయలేవు. ఎవరిని చూసుకుని నీకు ధైర్యం? నన్ను బెదిరించడానికి నీకెంత ధైర్యం ఉందో నిన్ను ఎదిరించడానికి కూడా నాకు అంతే ధైర్యం ఉంది. మీరు ఫారెన్ కి ఎలా వెళ్తారో నేను చూస్తాను. ముందు ఇంకొకరిని ప్రేమించడం ఏంటి, వాడి కడుపు తెచ్చుకోవడం ఏంటి? నాకు చెడ్డ పేరు వస్తుంది. నీకు చంపి పాప పక్షాలను చేసుకుంటాను. ముందు చంపాల్సింది దీన్ని కాదు, మిమ్మల్ని. లక్ష్మి, ప్రియా, ప్రియా. ఏంటి లక్కీ? అంకుల్ షర్ట్ ని హ్యాంగర్ కి తగిలించావు కదా, అప్పుడు షర్ట్ లో డబ్బులు ఏమైనా చూసావా? లేదు, నేను చూడలేదు. ఏమైంది వదినా? మీ అన్నయ్య జేబులో పెట్టిన డబ్బులు కనిపించడం లేదు వర్ష. డబ్బులు కనిపించకపోతే నేను తీసినట్ట? అంటే నేను దొంగతనం చేశానంటున్నావా? నేను అలా అనలేదు ప్రియా. ప్రియని నువ్వు అడగడం అలాగే ఉందో. ఇలా ఇవి నేను చెక్కిస్తాను. ఏం అవసరం లేదు. నా మాట విను ప్రియా. నేను వినను. వేలు కోసుకుంటావమ్మా? నేనేం కోసుకోను. కోసుకుంటే మాత్రం నీకేంటి? రక్తం నాకొస్తుంది కానీ నీకు రాదుగా. నొప్పి కూడా నాకే వస్తుంది. వదినా ఏమైంది? డోర్ రావడం లేదు వర్ష. వదినా, నేను ట్రై చేస్తానుండు. బయట ఎవరో డోర్ గడిపెట్టినట్టున్నారు. ఎవరు పెడతారో? బయట ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి. ఏంటదినా అలా అన్నాడు? ప్రియని ఎత్తుకెళ్ళిపోతాడా? అది బెదిరింపు మాత్రమే వర్ష, నువ్వేం భయపడకు. లేదొదినా, వాడు అన్నాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. ప్రియని ఎత్తుకెళ్ళిపోతాడు. మనల్ని కాదని ఎలా తీసుకెళ్తాడు? ఒకవేళ తీసుకువెళ్ళినా ఎక్కడ దాస్తాడు? పోలీసులు, లాయర్లు, కోర్టులు ధనుష్ని ఊరికే వదిలేస్తాయా? అన్నిటికీ తెగించిన మూర్ఖుడు చట్టం కంటే బలమైన వాడొదినా. అలాంటి వాణ్ణి ఎవరు ఎదిరించలేరు. నువ్వన్నట్టు ధనుష్ మూర్ఖుడే, తెలివైన వాడు కాదు. ప్రియని తనేమీ చేయలేడు. అన్నయ్య ఓ మాట అన్నాడొదినా, ప్రియ శాశ్వతంగా మనకు కనిపించదని. దాని అర్థమే నన్ను భయపడుతోంది. రోజు పేపర్లో చూస్తున్నాం కదా, భార్య పైన అనుమానంతోనో కోపంతోనో పిల్లల్ని చంపేసే తండ్రులను చూసాం. అలాగే ప్రియనేదైనా అదే జరిగితే నేను తట్టుకోలేను వదినా. వాడికి దయ జాలి ఏమీ లేవు. మన పైన కోపంతో వాడు ఎంతకైనా తెగిస్తాడు. నేను చేసిన తప్పుకు ప్రియ ఎందుకు బలి కావాలి?
వదినా, నేనొక నిర్ణయానికి వచ్చాను. ప్రియా ఎవరో అన్నయ్యకి నిజం చెప్పేస్తాను. అది మీ కూతురు కాదని, నాకు పుట్టిన కూతురని చెప్పేస్తాను. అప్పుడు మాత్రం ధనుష్ ఊరుకుంటాడనుకుంటున్నావా వర్ష? పెళ్లి కాకుండానే పుట్టిన అక్రమ సంతానమని ప్రియని చంపేడా? ప్రియతో పాటు నిన్ను చంపేస్తాడు. ఇన్నాళ్ళు ఈ నిజం దాచినందుకు, ప్రియ నా కూతురే అని అబద్ధం చెప్పినందుకు నాపై కూడా దాడి చేస్తాడు. మరెలా వదినా? ప్రియని కాపాడుకునే దారేం లేదా? ఖచ్చితంగా ఏదో ఒక దారి ఉంటుంది వర్ష. ఆ దారిని నేను కనుక్కుంటాను. అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ధనుష్కి నిజం చెప్పనని నాకు మాటివ్వు. ప్రమాణం చేయి వర్ష. నీలోనే ఈ నిజాన్ని దాచుకుంటానని చెప్పు. నాకు నేనుగా ఈ నిజాన్ని చెప్పనొదినా, మాటిస్తున్నాను. కానీ నువ్వు ప్రియని కాపాడాలి, దానికి ఏమీ కాకూడదు. ప్రియకి నువ్వు కన్న తల్లివైతే నేను పెంచిన తల్లిని వర్ష. ప్రియపై నాకు మమకారం ఉంది. ప్రియా, ఏమైందమ్మా? గాయం నొప్పిగా ఉందా? మంటగా ఉందా? పొన్ని తిప్పించినా? ఆగు. నాకు నొప్పి పుడితే నీకెందుకు? మంట పుడితే నీకెందుకు? నాకు తినిపించడానికి నువ్వెవరు? నువ్వు నాకేమవుతావని? నాకు వర్ష తినిపిస్తుంది, నువ్వు అక్కర్లేదు. హలో హలో, ఇది ఈ నెంబర్ దేవా సార్దేనా? అవును. మరెవరు మాట్లాడేది? మీరెవరు మాట్లాడేది? దేవా సార్కి మీరు బంధువులు ఏమన్నా అవుతారా? నేను దేవాబాబు గారు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని. ఎందుకు? వాణి, నువ్వేంటి ఇక్కడ? గుడ్ నైట్ చెప్పడానికి వచ్చాను. గుడ్ నైట్. ఏయ్, ఛ! ఏయ్. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు వేశాలి? బలరాముడు అస్సలు కూతురెవరూ చెప్పకుండా జానకమ్మ గారిని క్షోభ పెట్టాను. అంటే అత్తయ్యకి పుట్టింది కౌలు పిల్లలు కాదా? కాదు. ఆకలిస్తుంది, మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు. తీసుకో. మరి నీకు పెద్ద కాన్వెంట్లో చదువుకోవాలని లేదా? ఎందుకు లేదు? చిన్న స్కూల్లో అయినా బాగానే చెప్తారు, ఫీజులేముండవుగా. నాన్న మూటలు ముయ్యక్కర్లేదు. ఇంత చిన్న వయసులోనే మీ కష్టాన్ని అర్థం చేసుకుంది. మీ అమ్మాయి పుట్టింటికే పేరు తెస్తుంది, అత్తారింటి గౌరవాన్ని నిలబెడుతుంది. అమ్మగారు! 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 అమ్మా, అమ్మగారు! అమ్మా, ఏమైందమ్మా? మృదుల ఏమైంది? మాట్లాడమ్మా. అమ్మా, అమ్మగారు! వదిన గనక నిన్ను కాపాడకపోయి ఉంటే నువ్వు మాకు దక్కుండేదానివి కాదు. అమ్మగారు! అమ్మా, అత్తయ్య అని పిలు. ఈ రోజే దాని సావు కేక నీకినిపిస్తాను. నీ కండ్లలో ఆనందాన్ని చూస్తాను.